హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఫ్రాక్షన్స్ బేస్డ్ సిరీస్. ఫ్రాక్షన్స్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ సిరీస్లో ఇవ్వడం జరుగుతుంది. అవి ఏ విధంగా మనం సాల్వ్ చేయాలన్నది టుడే క్లాస్లో నేర్చుకుందాం. వాటి యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా టుడే క్లాస్లో సింపుల్ వేలో మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి 1/5 × 6 అనే నెంబర్ తీసుకున్నాను. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. 1/5 × 6 చూడండి, 1/5 × 1/6 అంతే కదా, సెపరేట్ చేసుకున్నాను. చూడండి 1/6 - 6 5 టైమ్స్ అంటే చూడండి 6/30 - 5/30 అంటే ఎంత? 1/5 - 1/6. చూడండి 1/5 × 6లో ఉన్న ఫ్రాక్షన్ని నేను ఏ విధంగా రాస్తున్నాను? 1/5 - 1/6. ఓకే, చూడండి 1/5 - 6. అదేవిధంగా 1/5 చూడండి 1/5 × 6లో ఉన్న ఫ్రాక్షన్ని 1/5 - 6 అంటే ఇంటూలో ఉన్నదాన్ని నేను మైనస్లోకి కన్వర్ట్ చేసుకున్నాను. సిరీస్ బేస్డ్ సిరీస్లోని మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చారంటే 1/1 × 2 + 1/2 × 3 + 1/3 × 4 + 1/4 × 5 + 1/5 × 6. దానికి ఆ సిరీస్ని వాల్యూ కనుక్కోవాలి మనం. ఓకే, చూద్దాం. 1/1 × 2 + 1/2 × 3 + 1/3 × 4 + 1/4 × 5 + 1/5 × 6. ఈ సమ్స్ని మనము ఎలా చేయాలంటే చూడండి, కింద డినామినేటర్ పైన న్యూమినేటర్ని చూసుకోండి. కింద డినామినేటర్లోని డిఫరెన్స్ అనేది న్యూమినేటర్కి ఈక్వల్ అవ్వాలి. చూడండి కింద డినామినేటర్లో డిఫరెన్స్ 1, న్యూమినేటర్లో మనకి 1 ఉంది. ఓకే, కాబట్టి దీన్ని ఎలా చేయాలంటే దీనికి ఒక ఫార్ములా వేసుకుందాం. చూడండి కింద డినామినేటర్లో డిఫరెన్స్ అనేది న్యూమినేటర్లో కనుక ఈక్వల్ అయితే దానికి ఒక ఫార్ములా 1/ఫస్ట్ వాల్యూ - 1/లాస్ట్ వాల్యూ. ఇందులో ఫస్ట్ వాల్యూ ఎంత? దీన్ని మనం ఇందాక చెప్పుకున్నట్లు చూడండి 1/1 × 2ని ఎలా రాసుకోవచ్చు? 1/1 - 2 అని రాసుకోవచ్చు, లేదా 1/1 - 1/2 అని కూడా రాసుకోవచ్చు. ఈ వాల్యూస్ అన్నీ అలా వేసుకొని చూస్తే చూడండి 1/1 - 1/2 + 1/2 - 1/3 + 1/3 - 1/4 + 1/4 - 1/5 + 1/5 - 1/6. చూడండి -1/2కి +1/2కి క్యాన్సిల్ అయిపోయింది. -1/3కి +1/3కి క్యాన్సిల్ అయిపోయింది. -1/4కి +1/4కి క్యాన్సిల్ అయిపోయింది. -1/5 +1/5. ఇక్కడ 1/1 - 1/6 మిగిలింది. చూస్తే మనం చూడండి 1 LCM 6. చూడండి 6 - 1 అంటే 5/6. మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి? 5/6. చూడండి ఈ ఫార్ములా వేసుకున్నాం కదా, 1/ఫస్ట్ వాల్యూ - 1/లాస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ ఏంటండి? 1/1. లాస్ట్ వాల్యూ 1/6. చూడండి 1/ఫస్ట్ వాల్యూ 1 - 1/లాస్ట్ వాల్యూ 6. ఇలా వేసిన ఆన్సర్ ఎంత వస్తుందండి మనకి? 6 - 1 అంటే 5/6. ఎలా వేసినా ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది ఆన్సర్. ఇలా అయితే ఇవన్నీ క్యాన్సిల్ చేసుకునేసరికి టైం ఎక్కువ మనకి అవుతుంది. కాబట్టి సింపుల్గా 1/ఫస్ట్ వాల్యూ - 1/లాస్ట్ వాల్యూ చేసిన ఆన్సర్ మనకి ఈక్వల్ 2. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సమ్ చూడండి 1/5 × 6 + 1/6 × 7 + 1/7 × 8 + so on + 1/99 × 100. చూద్దాం. 5 × 6 డిఫరెన్స్ ఎంతండి? 1. న్యూమినేటర్లో 1. చూడండి ఇక్కడ కూడా చూసుకోవాలి. 6 తర్వాత 7 తర్వాత 8 ఇలా కంటిన్యూస్గా మనకి వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఇందాక ఫార్ములా మనకి అప్లై చేసుకొని ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి 1/ఫస్ట్ ఐటమ్
లేదా ఫస్ట్ వాల్యూ మైనస్ 1 బై లాస్ట్ వాల్యూ. చూద్దాం. ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చిందండి? 1 బై ఫస్ట్ వాల్యూ 5 మైనస్ 1 బై లాస్ట్ వాల్యూ 100 కదండి మనకి లాస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ 5 అయితే లాస్ట్ వాల్యూ మనకి 100. కాబట్టి 1 బై 5 మైనస్ 1 బై 100 చేస్తే ఎంత వస్తుందండి? 120 మైనస్ 1 అంటే 19 బై 100. ఇది మనకి ఆన్సర్. చూడండి. 3 బై 1 ఇంటూ 4 ప్లస్ 3 బై 4 ఇంటూ 7 ప్లస్ 3 బై 7 ఇంటూ 10 ప్లస్ సో ఆన్ ప్లస్ 3 బై 13 ఇంటూ 16 ఎంత ఇచ్చారండి? 3 బై 1 ఇంటూ 4. డిఫరెన్స్ ఎంతండి? డిఫరెన్స్ 3. మనకి డినామినేటర్లో డిఫరెన్స్ 3 వచ్చింది, న్యూమినేటర్లో కూడా 3. 4 ఇంటూ 7 దీనికి డిఫరెన్స్ 3, ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ 7 ఇంటూ 10 అంటే డిఫరెన్స్ 3, న్యూమినేటర్లో మనకి 3 వచ్చింది. అంటే సేమ్ ఫార్ములా అనేది మనకి వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. చూడండి. 1 బై ఫస్ట్ వాల్యూ అంటే 1 మైనస్ 1 బై లాస్ట్ వాల్యూ 16. చూడండి. ఎల్సిఎం 16. 1లో 16 మైనస్ 16లో 16 1 అంటే 15 బై 16. ఇది చూడండి. 1కి 3కి మధ్య డిఫరెన్స్ 2, కానీ న్యూమినేటర్లో 1 ఉంది. మనం ఇందాక చెప్పుకున్న సీక్వెన్స్లోని డిఫరెన్స్ డినామినేటర్లో ఎంత ఉంటే అది న్యూమినేటర్లో ఉండాలనుకున్నాం, కానీ ఇక్కడ ఉందా? లేదు. చూడండి. ఇక్కడ 2 డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ 2 లాస్ట్ 29 31 డిఫరెన్స్ 2, కానీ న్యూమినేటర్లో మనకి 1 అనేది ఉంది. కాబట్టి దీని ఫార్ములా అనేది మళ్ళీ మారిపోతుంది. చూడండి. 1 బై డిఫరెన్స్ 1 బై ఇంటూ 1 బై ఫస్ట్ ఐటమ్ మైనస్ 1 బై లాస్ట్ ఐటమ్. ఎందుకంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది మారిపోయింది. న్యూమినేటర్లో ఒకలా ఉంది, డినామినేటర్లో ఒకలా ఉంది. డినామినేటర్లో 2 అనే డిఫరెన్స్ మనకి న్యూమినేటర్లో 2 ఉంటే 1 బై ఫస్ట్ వాల్యూ మైనస్ 1 బై లాస్ట్ వాల్యూ. ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకి లేదు, డిఫరెన్స్ అనేది 1 ఉంది 2 బదులు. కాబట్టి మనము ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటున్నాం. చూడండి. 1 బై డిఫరెన్స్ మనకి ఎంత ఉండాలి? 2 ఉండాలి. కాబట్టి చూడండి. 1 బై 2 డిఫరెన్స్ 2 కావాలి మనకి, కానీ డిఫరెన్స్ ఇందులో మనకి 2 ఉందా? లేదు, 1 ఉంది. కాబట్టి ఈ ఫార్ములాలో వేసుకుంటే చూడండి. 1 బై డి అంటే డిఫరెన్స్ ఇంటూ 1 బై ఎఫ్ అంటే ఫస్ట్ వాల్యూ లేదా ఫస్ట్ ఐటమ్ మైనస్ 1 బై ఎల్ అంటే లాస్ట్ ఐటమ్ లేదా లాస్ట్ వాల్యూ. చూడండి. 1 బై డిఫరెన్స్ 2, 1 బై ఫస్ట్ ఐటమ్ ఎంత? 1 మైనస్ 1 బై లాస్ట్ ఐటమ్ 31. చూడండి. 31 1 బై 2 ఇంటూ చూడండి 1 బై 31. చూడండి. 1లో 31 ఎన్ని టైమ్స్ పోతుంది? 31 టైమ్స్. మైనస్ 31లో 31 1 టైం. చూడండి. 1 బై 2 ఇంటూ 30 బై 31 అంటే 2 1 0 2 15 0 అంటే ఆన్సర్ ఎంత మనకి? 15 బై 31. 15 బై 31 అనేది మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. చూడండి. 1 బై డి ఇంటూ 1 బై ఎఫ్ మైనస్ 1 బై ఎల్. ఈ ఫార్ములా మనం వేసుకున్నట్లయితే 1 బై 2 ఇంటూ 1 బై 1 ఎఫ్ వాల్యూ 1 కదా, లాస్ట్ వాల్యూ 31. చూడండి. 1 బై 2 ఇంటూ ఎల్సిఎం 31. 1లో 31 టైమ్స్ పోతుంది కాబట్టి 31 వేసుకున్నాం. మైనస్ 31లో 31 1 ఇంటూ 1 1. 1 బై 2 ఇంటూ చూడండి 31 నుంచి 1 తీస్తే 30 బై 31. 2లో 30 15 టైమ్స్ పోతుంది కాబట్టి 15 బై 31. మనకి 4th దానికి ఆన్సర్ ఎంత వచ్చింది అంటే దీన్ని ఇందాక సమ్లో చూడండి కంటిన్యూస్గా 7 11 15 అలాగా మనకి నెంబర్స్ అనేవి క్యారీ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందాక ఫార్ములాలో వేసి చూద్దాం. 1 బై డిఫరెన్స్ ఇంటూ 1 బై ఫస్ట్ ఐటమ్ మైనస్ 1 బై లాస్ట్ ఐటమ్. ఫస్ట్ ఐటమ్ లేదా ఫస్ట్ వాల్యూ అనొచ్చు, లాస్ట్ ఐటమ్ లేదా లాస్ట్ వాల్యూ ఏదన్నా ఒకటే. చూడండి. 1 బై డిఫరెన్స్ మనకి 4 కాబట్టి 4 వేసుకున్నాను. 1 బై ఫస్ట్ వాల్యూ 3 మైనస్ 1 బై లాస్ట్ వాల్యూ 903. ఓకే చూద్దాం. 1 బై 4 ఇంటూ ఎల్సిఎం చేస్తే 903. ఇది
903 అనేది 3లో ఎన్ని టైమ్స్ పోతుందండి? 301 టైమ్స్. మైనస్ 903లోని 903 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం. కాబట్టి చూడండి 1/4 ఇంటూ 300/903. ఓకే, 903 చూడండి 300 టైమ్స్ 301 టైమ్స్ 4 1s 25 టైమ్స్ అంటే 25/301 టైమ్స్ పోతుంది. అంతే మనకు ఆన్సర్ 25/301. చూడండి ఆప్షన్ 3 -1² ప్లస్ సో ఆన్ ప్లస్ 1/20² - 1². చూడండి ఇక్కడ మనకి 1/2² - 1² అనేది ఎలా ఉంది చూడండి, a² - b² ఫామ్లో ఉంది. మనం a² - b² ఫామ్లో ఏంటి? a + b ఇంటూ a - b అని రాసుకుంటున్నాం. ఇక 2² - 1² అంటే ఇక్కడ 2 అంటే a, 1 అంటే b, అంటే 2 + 1 ఇంటూ 2 - 1. చూద్దాం ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ వేస్తే ఏమొస్తుంది? 1/ చూడండి a + b అంటే 2 + 1, 2 + 1 2 + 1 ఇంటూ 2 - 1 ప్లస్ 1/4 + 1 ఇంటూ 4 - 1 ప్లస్ 1/6 + 1 ఇంటూ 6 - 1 సో ఆన్ ప్లస్ 1/20 + 1 ఇంటూ 20 - 1. ఓకే చూద్దాం 1/2 + 1 3, 2 - 1 3 అంటే 1 ఇంటూ 3 ప్లస్ 1/4 + 1 5, 4 - 1 అంటే 3, 3 ఇంటూ 5 ప్లస్ 1/6 - 1 5 ఇంటూ 6 - 1 7 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/20 - 1 19 ఇంటూ 20 + 1 అంటే 21. చూడండి డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఉందండి? డిఫరెన్స్ 2 ఉంది కానీ పైన 2 లేదు, కానీ ఒకటే సీక్వెన్స్లో వస్తున్నాయి నెంబర్స్ అనేవి. చూడండి 3 5 7 11 అలాగా 19, కానీ ఇక్కడ డినామినేటర్లో డిఫరెన్స్ 2 అనేది న్యూమినేటర్లో మనకి లేదు. కాబట్టి ఇందాక ఫార్ములాలో చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ 1/d ఇంటూ 1/ ఫస్ట్ వాల్యూ మైనస్ 1/ లాస్ట్ వాల్యూ. ఇందులో మనం వాల్యూస్ వేసుకుంటే డిఫరెన్స్ ఎంతండి? 2 అంటే 1/2 ఇంటూ ఫస్ట్ వాల్యూ 1, లాస్ట్ వాల్యూ 21, 1/1 మైనస్ 1/21 వేస్తే చూడండి 1/2 ఇంటూ 21 చూడండి 1లో 21 ఎన్ని టైమ్స్ పోతుంది? 21 మైనస్ 1 అంటే 20/21 ఇంటూ 1/2, 2 1s 2 10s అంటే ఆన్సర్ 10/21. ఆన్సర్ ఎంత వచ్చిందండి మనకి? 10/21. 10/21 ఆప్షన్ 4 ఇది మనకి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి ఈ విధంగా సింపుల్గా మనం వాల్యూస్ని వేసుకొని ఈ ఫార్ములాలో a² - b² ఫార్ములా a + b ఇంటూ a - bలో 2 1ని మనము వేసుకున్నాం. ఏ ప్లేస్లో 2, బి ప్లేస్లో 1 వేసుకుని ఇదే ఫార్ములా చూడండి ఇక్కడ మనకి డిఫరెన్స్ 2 అనేది న్యూమినేటర్లో లేదు, అందుకని మనం ముందు చెప్పుకున్న ఫార్ములాలో మనం డిఫరెన్స్ లేదు కాబట్టి డి వాల్యూ తీసుకున్నాం. ఒకవేళ డిఫరెన్స్ 2 ఉంటే మనం ఇక్కడ ఈ వాల్యూ వేసుకోము. ఈ వాల్యూ 1/f - 1/l వాల్యూ వేసుకొని ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 10/21 ఇంటూ 10². దీన్ని ఏ విధంగా చూడండి 3/1 ఇంటూ 2² అంటే 4 ప్లస్ 5/4 ఇంటూ 9 ప్లస్ 7/9 ఇంటూ 16 ప్లస్ ఆన్ ప్లస్ 19/81 ఇంటూ 100. 10² అంటే 100 కదండి. చూద్దాం డిఫరెన్స్ 3 న్యూమినేటర్లో ఈక్వల్, ఇక్కడ 5, ఇక్కడ డిఫరెన్స్ 5 ఉంది, న్యూమినేటర్లో 5 ఉంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి సిరీస్
ఈక్వల్ అవుతుంది. చూడండి ఇక్కడ 4 ఉంటే 4 సిరీస్ అనేది ఈక్వల్గా మనకి ఫామ్ అవుతుంది. చూద్దాం, ఇందాకట్లానే ఇప్పుడు చేసి చూద్దాం. డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది కదండి, అంటే ఈ ఫార్ములా వేసుకోవాలి. 1/f మైనస్ 1/l. చూద్దాం, ఫస్ట్ వాల్యూ ఎంతండి? ఫస్ట్ వాల్యూ 1 మైనస్ 1 లాస్ట్ వాల్యూ 100, అంటే ఎల్సిఎం 100. 1లో 100 టైమ్స్, మైన్ 100లో 100 1 టైం, అంటే 99/100. ఆప్షన్ 8th క్వశ్చన్ వచ్చి 3/1² into 2² ప్లస్ 5/2² into 3² ప్లస్ 7/3² into 4² ప్లస్ సో ఆన్ ప్లస్ 199/99² into 100². దీనికి ఆప్షన్స్ చూడండి, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఎంత ఇచ్చారు? 3/1² into 2² అంటే 1 into 4 ప్లస్ 5/4 into 9 ప్లస్ 7/9 into 16 ప్లస్ సో ఆన్ ప్లస్ 199/99² into 100² అంటే ఎంతండి? 10,000. ఓకే, చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి డిఫరెన్స్ 3, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ డిఫరెన్స్ 5, న్యూమినేటర్లో 5, ఇక్కడ డిఫరెన్స్ 7, న్యూమినేటర్లో 7. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 199 డిఫరెన్స్ వస్తుందండి. పైన కూడా 199, అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ఇది కూడా 1/f మైనస్ 1/l ఫార్ములాలో ఉన్నట్లు. లేదంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, క్యాన్సిల్ చేసే మెథడ్ అదన్నా ఓకే, కాకపోతే అది లెంత్ ఎక్కువ అవుతుందని మనం సింపుల్గా 1/f మైనస్ 1/l ఫార్ములాని మనం తీసుకున్నాం. 1/1f అంటే ఫస్ట్ వాల్యూ, 1/l లాస్ట్ వాల్యూ, 1/1 మైనస్ 1/10,000. చూడండి, 1 బై ఎల్సిఎం చేస్తే 10,000. 1 ఎన్ని టైమ్స్ పోతుందండి? 10,000 టైమ్స్ 10,000 1 టైం, అంటే బై 10,000. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. చూడండి, ఈ విధంగా మనకి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎంత వచ్చిందండి? 999/10000 ఆన్సర్ అనేది రావడం జరిగింది. ఓకే, సెకండ్ ఆప్షన్ దగ్గర 9th క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 1/1 into 2 ప్లస్ 1/2 into 3 ప్లస్ 1/3 into 4 ప్లస్ సో ఆన్ అప్ టు 20 టైమ్స్. 20 టైమ్స్ని మనల్ని కనుక్కోమని చెప్పారు. అదే విధంగా కనుక్కుందామని చూద్దాం. అప్ టు 20 టర్మ్స్ అంటే మనకి ఫార్ములా ఏంటండి? ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ n-1 ఇంటూ డి డిఫరెన్స్, అంతే కదండి. ఏ ఇంటూ n-1 ఇంటూ డి. చూద్దాం, ఏ అంటే ఫస్ట్ వాల్యూ, ఇక్కడ ఎంత వచ్చిందండి? 1 ప్లస్ n-1. n అంటే 20 టర్మ్స్, దాన్ని n వాల్యూ కింద క్యారీ చేసుకుంటాం. n అంటే 20 మైనస్ 1 డిఫరెన్స్ ఎంతండి మనకి? 1కి 2కి డిఫరెన్స్ 1, కాబట్టి మనం 1 తీసుకున్నాం. చూడండి, 1 ప్లస్ 20 మైనస్ 1 అంటే 19 ఇంటూ 1 అంటే 19 కదా, అంటే 20. అప్ టు n టైమ్స్ ఎంతండి మనకి? 20 వచ్చింది. n వాల్యూ ఎంత? n టైమ్స్ అప్ టు 20 టైమ్స్లో మనకి 20 అనేది రావడం జరిగింది. చూద్దాం, 20 గుర్తుపెట్టుకోండి. ఫార్ములా చూడండి, డిఫరెన్స్ 1, అంటే ఇక్కడ కూడా మనకి న్యూమినేటర్లో 1 ఉంది. చూడండి, ఇక్కడ 2, 3, 4 ఇలా మనకి వాల్యూస్ క్యారీ అయితే ఫార్ములా ఏంటండి? 1/f మైనస్ 1/l లాస్ట్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ మైనస్ లాస్ట్ వాల్యూ. చూద్దాం, ఇక్కడ చూడండి, సిరీస్ అనేది లాస్ట్ మనకి 1/1 ఇంటూ 2 ప్లస్ 1/2 ఇంటూ 3 ప్లస్ సో ఆన్ ఎంతవరకు ఉంటుందంటే 1/n వాల్యూ ఎంత వచ్చింది? 20, అంటే 20 ఇంటూ 20కి 1 యాడ్ చేయాలండి. 20 సిరీస్ ఎలా క్యారీ అవుతున్నాయి చూసి 21 1 కదా, 20 తర్వాత 21, 1 తర్వాత 2, 2, 3, 20, 21 అలా అనమాట. చూడండి, 1/f మైనస్ 1/l ఫస్ట్ వాల్యూ,
1, లాస్ట్ వాల్యూ 21. కాబట్టి చూడండి ఫస్ట్ వాల్యూ 1 కదా, 1/1 మైనస్ 1/21 వేస్తే 1/1 మైనస్ 1/21 కదా, అంటే 21. 21లో 1 21 టైమ్స్ మైనస్ 21 1 అంటే 20/21. 20/21 ఆప్షన్ ఉంది కదండి. సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. అప్ టు n టైమ్స్ n ప్లేస్లో 20 ఉంది కాబట్టి మనం 20 వేసుకొని. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మేము చేసిన వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.